ఎట్లుంది కిట్టు నీకు మూవీ? నాకైతే మూవీ నచ్చింది. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్ మళ్ళీ ఒకసారి చూపించినట్టు అనిపించింది. మరి అందరు లైక్ ఐటమ్ సాంగ్ కి రాలేదు. మేబీ అదంతా కొరియోగ్రఫీ డాన్సర్స్ దాని మీద ఉంటుంది. వాళ్ళు ఏది చెప్తే వీళ్ళు అది చేస్తారు కాబట్టి మేబీ ఎక్స్ట్రా ఓవర్గా చేయొద్దని అనుకున్నారేమో అంతా. సో అక్కడ హెవీ ఎక్స్పెక్టేషన్ చేసినంత అయితే లేదు. శ్రీలీల డ్యాన్స్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంతోపాటు అల్లు అర్జున్ డ్యాన్స్ కలిసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ మార్క్ అయితే టచ్ అవ్వలేదు. దానికంటే ఇది బాగుంది. ఇంకా ఈ సాంగ్ ఫీలింగ్ సాంగ్ మంచిగా ఉంది. ఓకే, మళ్ళీ అల్లు అర్జున్ శారీ కట్టుకొని చేశాడు కదా, ఒక సీన్ అండ్ ఒక సాంగ్ ఉంది బేసిక్గా. అది ఎట్లా అనిపించింది? మన ఇండస్ట్రీలో మన టాలీవుడ్, బాలీవుడ్ అండ్ కన్నడ ఎందులో అయినా చూసుకుంటే అట్లా ఏ హీరో అయినా వేసుకొని శారీ వేసుకొని మూవీ ఐ మీన్ ఒక సాంగ్ చేయాలన్నా ఎవరైనా ఒప్పుకుంటారా? కానీ ఆ రీచ్ అయ్యే పర్ఫార్మెన్స్ ఎవరైనా ఇస్తారా? డెఫినెట్లీ. అందుకే అల్లు అర్జున్ ఆ ఫీట్ ఆ స్టంట్ తీసుకున్నాడు. నెక్స్ట్ స్టెప్ లాగా ఉంటుందని. అండ్ అది 100% దానికి జస్టిఫై చేసిండు. తీసుకొని ఏదో జస్ట్ వేషం వేసేసినాం, ఒక స్టెప్ వేసినాం అని కాకుండా ఆల్మోస్ట్ 15 minutes ఆఫ్ ద మూవీ, ఆల్మోస్ట్ ఒక సాంగ్ 15-20 minutes ఆ మీదనే ఉంటుంది. ఆ ఎపిసోడే చాలా మంచిగా వచ్చింది. మేబీ ఆ మూవీ దానివల్లనే హైలైట్ అయింది. మూవీ కూడా ఒక ఎక్స్ప్రెషన్స్ వల్లనే మూవీ రేటింగ్స్ అనేవి పెరిగినాయని నేను అనుకుంటున్నాను. ఓకే, ఓవరాల్ మూవీలో ఏ సీన్స్ అంటే నచ్చింది నీకు? నాకు ఏదైనా ఒక హైప్, అరే మళ్ళా సినిమా చూడాలి, ఎట్లాగో నువ్వు 1 or 2 times మూవీస్ చూస్తావు కాబట్టి ఏదైనా నచ్చితే. సో చెప్తున్నా కదా, హైప్ అనేది మిడిల్లో ఈ జాతరలో ఉన్న ఫైట్, సాంగ్, అల్లు అర్జున్ ఎక్స్ప్రెషన్స్, క్లైమాక్స్ అండ్ స్టార్టింగ్లో వచ్చిన కొన్ని ఎలివేషన్స్, అల్లు అర్జున్ మీద ఎలివేషన్స్ బాగానే ఉన్నాయి. సో దానివల్ల చూసేయచ్చు. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పార్ట్ ఆల్సో. యా, నేను కూడా